ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలపై గవర్నర్ అబ్దుల్ నజీర్కు ఫిర్యాదు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్సీపీ ఆఫీసుల్లోకి టీడీపీ నేతల అక్రమ చొరబాట్లపై కూడా ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. వైవి సుబ్బారెడ్డి, అయోధ్యరామిరెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ బృందం గవర్నర్ను కలిసింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, తమ పార్టీకి ఓట్లు వేసిన దళితులపై కూడా దాడులు చేస్తున్నారన్నారు ఎంపీ వైవి సుబ్బారెడ్డి. ఇక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పరిస్థితి ఉందని, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవీందర్ మనకు లైవ్ లో అప్డేట్స్ అందిస్తారు. రవీందర్, ఏపీలో జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి గవర్నర్ అబ్దుల్ నజీర్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. అప్డేట్స్ ఏంటి? కార్తీక్, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రావణ కాష్టానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ అబ్దుల్ నజీర్ని మరొకసారి కూడా కలిసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక కాండకు సంబంధించి ఫిర్యాదు చేసిన పరిస్థితి నిన్న చూసాం. బాపట్ల జిల్లా అద్దేపల్లిలో అయితే ఏకంగా వైఎస్ఆర్ విగ్రహాన్ని మీద పెట్రోల్ పోసి నిలువున దానం చేసినటువంటి పరిస్థితి దగ్గర నుంచి కృష్ణా జిల్లాలో ఏకంగా ఒక కౌన్సిలర్ మీద కత్తిపోట్లు నడి రోడ్డు మీద జరిగినటువంటి ఇష్యూలు కానీ, అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దాడులు చేసేటువంటి వ్యవహారాలు, వీటన్నిటి గురించి కూడా ఎంపీలు ఎవరైతే ఉన్నారో వైవి సుబ్బారెడ్డి, అయోధ్యరామిరెడ్డితో కూడినటువంటి బృందం నిన్న సాయంత్రం అబ్దుల్ నజీర్ గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. ఇదే కాదు, గతంలో కూడా రాష్ట్రపతి నుంచి ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రితో సహా అనేక మందికి కంప్లైంట్ చేసినప్పుడు కూడా రాష్ట్రంలో ఆటవిక రాజ్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అట్లాగే రౌడీలు, గుండాలు వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేసిన పరిస్థితి ఉంది. వారి ఆస్తులను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. వీటన్నిటి మీద గడిచిన కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నిటికీ ఫిర్యాదులు చేస్తుంది. మరోవైపు ఏకంగా బాధితులు సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కి తమను కాపాడాలంటూ కోరుకుంటున్నారంటే రాష్ట్రంలో ఏ స్థాయిలో ఆటవిక రాజ్యం కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. వీటన్నిటి మీద నిన్న అబ్దుల్ నజీర్ గవర్నర్ను కలిసి కంప్లైంట్ చేసిన పరిస్థితి. వీటి తాలూకు కొన్ని విజువల్ చూసిన తర్వాత గవర్నర్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ స్థాయిలో దాడులు జరుగుతున్నాయా, ఇంత హింసాకాండ జరుగుతుందా అంటూ ఆయన కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి. వెంటనే నేను జోక్యం చేసుకుంటాను, ప్రభుత్వానికి ఈ విషయం మీద గట్టిగా చర్యలు తీసుకోమని కూడా చెప్తానంటూ ఆయన ఆదేశించిన పరిస్థితి చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే తిరుపతిలో కూడా మిథున్ రెడ్డి ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన్ని అక్కడి నుంచి పొంగనూరు వెళ్ళలేకుండా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పోలీసులను కూడా కొద్దిసేపు క్రితమే మనం చూసాం. పొంగనూరులో అత్యంత దారుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి ఇళ్లను ధ్వంసం చేస్తున్నారు. వారి తాలూకు తోటలను కూడా ధ్వంసం చేస్తున్న నేపథ్యంలో వాటిని పరిశీలించడానికి బయలుదేరినటువంటి ఎంపీ మిథున్ రెడ్డిని కూడా తిరుపతిలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. ఏదైతే బాధితులు ఉన్నారో వారిని పరామర్శించడానికి కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని ముందడుగు వేయనీయకుండా చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒక ఆందోళన చేసేందుకు కూడా సమాయత్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మధ్యలోనే ఈ రాజ్యాంగబద్ధమైన సంస్థలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా కంప్లైంట్ చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ రవీందర్.